ఒకసారి జూన్ 21, 1943 వారి జన్మదినం పరుచూరి వెంకటేశ్వరరావు గారిది. ఆయన మేడూరు అనే గ్రామం ఉయ్యూరుకి 9 మైళ్ళ దూరంలో ఉంటుంది. అది పడుబొక్కల చంద్రమోహన్ గారి ఊరు ఉంది కదా, అక్కడికి 3 ఫర్లాంగ్ దూరంలో ఉంటుంది. వీరంకిలాక్ అని అక్కడ సినిమా హాళ్ళు ఉంటాయి. అవన్నీ అక్కడ నుంచి నడిచి నేను మా అన్నయ్య అందరం అలా వెళ్ళేవాళ్ళం సినిమాలు చూడటానికి. ఇవాళ జూన్ 21, 1943 జూన్ 21 ఆయన జన్మించారు. తల్లిదండ్రుల పేరు ఇవాళ పరుచూరి రాఘవయ్య గారు, పరుచూరి హైమావతమ్మ గారుల పెద్ద కుమారుడు. ఈ రోజు జ్యేష్ఠపుత్రుడు. ఇవాళ అనగా జూన్ 21, 2025న 83వ వచ్చారు. 3లోకి వస్తున్నారు. అంటే 83వ జన్మదినోత్సవం సందర్భంగా తెలుగు సినీ రచయితల సంఘం ఈసీ తర్వాత 83ని అసీతి అంటారు. అసీతి జన్మదినోత్సవం ఈ సందర్భంగా శుభాకాంక్షలు అందరూ తెలియజేస్తున్నారు. ఈ కేక్ ఎవరు స్పాన్సర్ చేశారు? రవీంద్ర గోపాల గారు. రవీంద్ర గోపాల గారు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గారు. ఈయన తెలుగు సినీ రచయితల సంఘం తరఫున ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గారు సినీ రచయితల సంఘం. ఓకే ఓకే అర్థమైంది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుల వారు పరుచూరి వెంకటేశ్వరరావు గారి తరఫున గోపాలకృష్ణ గారు, అనురాధ గారు ప్రధాన కార్యదర్శి, కోశాధికారి గారు నటరాజు గారు, వారి సువాయన తమ్ముడు గారు ఆయన తరఫున కట్ చేస్తున్నారు. తెలుగు రచయితల సంఘం పూర్వ అధ్యక్షులు, తెలుగు సినీ అధ్యక్షుల పూర్వ అధ్యక్షులు చెప్పండి. శ్రీ పరుచూరి వెంకటేశ్వరరావు గారు పూర్వ అధ్యక్షులు, తెలుగు సినీ రచయితల సంఘం అధ్యక్షులు. వారి జన్మదినం ఈరోజు. వారి తరఫున వారి తమ్ముడైన పరుచూరి గోపాలకృష్ణ గారు కేక్ కట్ చేస్తున్నారు. వారికి మా శుభాకాంక్షలు. ఒక ప్రత్యేకత ఏంటంటే పూర్వ అధ్యక్షుల వారి కేకు ఇప్పటి అధ్యక్షులు కట్ చేస్తున్నారు. అది ప్రత్యేకత. అందరూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపండి. నటరాజు గారు పరుచూరి గోపాలకృష్ణ గారికి తినిపిస్తున్నారు. బాగుంది. హ్యాపీ బర్త్డే సాంగ్ ఒకసారి పాడండి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే పరుచూరి వెంకటేశ్వరరావు గారు. May God bless you, sir. May God bless you, sir. పరుచూరి వెంకటేశ్వరరావు గారికి 83వ జన్మదినోత్సవ శుభాకాంక్షలతో తెలుగు సినీ రచయితల సంఘం. ఆయన్ని మేము పెద్దబ్బాయి అంటాము. పెద్దబ్బాయి అంటాము. పెద్దబ్బాయి గారు పుట్టినరోజు, నేను బుల్లబ్బాయి. పెద్దబ్బాయి, చిన్నబ్బాయి, బుల్లబ్బాయి అనేవారు మమ్మల్ని మా ఊళ్ళో మేడూరులో. పెద్దబ్బాయి పుట్టినరోజుని బుల్లబ్బాయి కట్ చేశారు. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అందరికి పంచేయండి. అందరూ నేను తినేసా. అందరికి పంచి నేను అక్కడ కార్యక్రమానికి వెళ్ళాలి మళ్ళీ.